అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండపేట నాయుళ్ల కళ్యాణ మండపం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండపేట అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ భవానీ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కలుషిత వాతావరణంలో మనం ప్రతిరోజు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని, అందుకే ప్రతి ఒక్కరూ వాటి బారిన పడకుండా చర్యలు తీసుకున్నందుకు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలంతా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. పలువురు ఈ శిబిరంలో వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవానీ, కమిషనర్ టి రంగారావు, కాళ్ళకూరి శ్రీనివాస్, మండపేట సిడిపిఓ యు పూర్ణిమ, సూపర్వైజర్ సిహెచ్ నాగశ్రీదేవి, అంగన్వాడీ టీచర్లు బి రామలక్ష్మి, వి శారదాలక్ష్మి, గ్రంథి సత్యరాజు, దుగ్గిరాల సోమశేఖర్, బలభద్ర రాజు, గానుగల సూర్యనారాయణమూర్తి, సిద్దిరెడ్డి రామకృష్ణ, కట్టుమేను వీర్రాజు, గనిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం తీసుకునే ఆహారం ఎంత కలుషితమైపోయిందో దానికి తగ్గట్టుగా ఆరోగ్యం కూడా అంతే పాడవుతుంది. దీన్ని మనం ముందుగా తెలుసుకోలేక పెద్ద ఇబ్బందులు గురవుతున్నాం. ఈ గవర్నమెంట్ ప్రోగ్రాం ద్వారా ఉచితంగా మీరందరూ కూడా పరీక్షలు చేయించుకొని తొలి దశలోనే ఏమన్నా మనకి ఇబ్బందులు ఉంటే గుర్తించి దాన్ని విధంగా ఆరోగ్య సంరక్షణ చేసుకుంటారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంని ఈ ఆరోగ్య విషయంగా చేస్తున్న కష్టాలని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే మేము అడిగిన వెంటనే ఈ నాయుడు సత్రాన్ని అరేంజ్ చేసిన ఈ వ్యవస్థాపకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి ఏవైనా లోపాలు ఉంటే రోగ నిర్ధారణ అయిన తర్వాత వారికి మరి కొంత ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా వైద్య సేవలు అందించి, అదేవిధంగా వారి పోషణకు సంబంధించినటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన సూచనలు జారీ చేయడం, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కూడా మరి ఈ రోజున ఈ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి పౌష్టికాహారం అందజేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఏమైతే లెవెల్స్ పెరుగుతాయి అని కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు గర్భవతులు బాధ్యతగా ఉన్నవాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏమేమి తీసుకోవాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళని మనం సకాలంలో చేయాలో కూడా అన్నీ చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా పోషణలో 8వ రాష్ట్రం మా పోషణ 2025కి సంబంధించి 17 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ వరకు రోజు కూడా మన అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రతిరోజు కూడా మా గర్భవతి సంబంధించిన కంప్లైంట్ కూడా వాళ్ళకి తన సూచనలు సలహాలు ఇస్తారు. దీంట్లో ప్రతి సంవత్సరం ఒక మాసం అంతా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వాళ్ళు చేసిన అందరికీ కూడా వార్డ్ కౌన్సిలర్స్ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ఆరోగ్య సిబ్బందికి, అలాగే ఐసీఎస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఇక్కడ వార్డ్ కౌన్సిలర్స్ అండ్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అంటే స్త్రీల ఆరోగ్యమే శక్తివంతమైన కుటుంబానికి మూలం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు 7వ సచివాలయం వల్లూరువారి స్ట్రీట్ 1, 14, 16, 17వ వార్డులకు సంబంధించి నాయుడు గారి గుడి దగ్గర జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన జీవన శైలి అవనివ్వండి, మనం తీసుకున్న ఆహార పద్ధతులు అవనివ్వండి, ఆరోగ్య శైలి అవనివ్వండి, వీటన్నిటి వల్ల అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్స్ కేసులు ఎక్కువ పెరుగుతాయి. మనందరికీ కూడా అధిక రక్తపోటు, మధుమేహం ఎంత ప్రమాదకరమైనయో వాటి గురించి ఎంతో కొంత అవగాహన అనేది ఉంది. కానీ క్యాన్సర్ కేసుల మీద ఎటువంటి అవగాహన అనేది మనకు లేదు. క్యాన్సర్ అనగానే అందరిలోనే ఒక భయం, ఒక బిడియం అనేది ఉంటుంది. క్యాన్సర్ వస్తే నయం కాదు, క్యాన్సర్ వస్తే మరణాలకి మూలమని. అవన్నీ
ఎందుకు అవుతున్నాయి? మనకి కేవలం అవగాహన లేకపోవడం వల్లే. కానీ క్యాన్సర్పై మనం విజయం సాధించగలం ఎప్పుడు ముందుగా మనం భయం లేకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే, సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే మనం క్యాన్సర్పై విజయం సాధించగలం. మనకి అందుబాటులో ఉన్న సేవలు ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హిమోగ్లోబిన్ పరీక్ష చేయడం జరుగుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీ చూడడం జరుగుతుంది, షుగర్ పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్స్లో ఎన్నో కేసులు పెరుగుతున్న ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. వీటన్నింటినీ కూడా ప్రజలందరూ అందుబాటులో ఉన్న సేవలను అందుకుని అన్నీ ఉపయోగించుకుని మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. కౌన్సిలర్స్ అందరికీ మేము అడగగానే ప్లేస్ మాకు అలాట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు.